మేడం మీ దగ్గరికి మనతో సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. సో మొత్తానికి ఒకరికి ఒకరు, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూడా. అవును సార్. సో లోకేష్ గారు మొదటి నుంచి కూడా మా అన్న, మా పవన్ అన్న అని చెప్పేసి ఎప్పుడైతే కూటమి కలిసిందో అప్పటి నుంచి మాట్లాడటం, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఒక వీడియో సర్క్యులేట్, నిన్న ఈవినింగ్ అనుకుంటా, ఐ థింక్ నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పవన్ కళ్యాణ్ గారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం లోకేష్ గారు ఒక సోదరుడు లాగా. సో ఏమనిపించింది ప్రసాద్ గారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గర లోకేష్ బాబు గారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఒక సోదర భావంతో తీసుకున్నారు. అంతా కూడా హ్యాపీగా ఉంది, ఎవరికి ఎటువంటి టెన్షన్ ఇవ్వలేదు. 15 సంవత్సరాలు ఈ కూటమి దిగ్విజయంగా ముందుకు నడుస్తుంది, ఎవరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. కాకుంటే నిన్ననే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని నీలి మీడియాలు ఈ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది, ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులు జరుగుతుందనేసి ఆల్రెడీ డిబేట్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి మనం ఏమి చెప్పలేం, పచ్చకామర్లు ఉండేవాడు ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఇంకా వాళ్ళు ఆ విధంగా ముందుకు పోతా ఉన్నారు. ఇంకా వైసీపీ అంటారా, శిథిలాలు కూడా మిగలలేదు, చచ్చిపోయిన పాము లాంటిది అది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని పూర్తి స్థాయిలో పబ్జి ఆడుకునేదానికి ప్రజలు టైం ఇచ్చేశారు. నిన్నంటే ప్రమాణ స్వీకారం చేశారు, అప్పుడే మీడియా ముందుకు వచ్చేసారు మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేస్తున్నారు ప్రసాద్ గారు. ఈ రోజు ఎమ్మెల్సీలు అందరితో మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. చచ్చిన పామును ఎన్నిసార్లు కొడతాం సార్? ఏంది సార్ మీరు? మేము అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే టైమే లేదు. జగన్మోహన్ రెడ్డి కథ అయిపోయింది. మీ మూడు పార్టీలు కలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ షేరింగ్ తగ్గలేదు. దాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అటువంటి పిచ్చి పిచ్చి లెక్కలేసుకుని ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయమనండి, మాకేం అభ్యంతరం లేదు. నిన్ననే మేము ప్రమాణ స్వీకారం చేసి నిన్ననే మీడియా మీద గుచ్చేసి వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, అప్రజాస్వామ్యం ఉంది, దౌర్జన్యాలు పెరిగిపోయింది, దాడులు పెరిగిపోయింది అని చెప్పి చాగంటి వారి ప్రవచనాల మాదిరిగా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతున్నాము, 5 సంవత్సరాలు చేసింది వీళ్ళేం సత్యనారాయణ పూజ చేసినారు రాష్ట్రంలో? నరమేధమే కదా చేసింది. నరమేధం చేసి రక్తపాతం సృష్టించి ప్రజలను మాట్లాడనీయకుండా చేసి బంతిని గోడకేసి గట్టిగా కొడితే మళ్ళీ అది రివర్స్ వస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అది ఇప్పుడు రివర్స్ వచ్చింది. కొడాలి నాని గారి ఇంటి పేరు కోడిగుడ్డు టమోటాలు మేము ఎందుకు వేసినాము? భావ ప్రకటన స్వేచ్ఛ, అది. దాన్ని మనం ఏం చేయాలి అంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద కోడిగుడ్లు, ఉల్లిపాయలు వేసే అధికారం రాజ్యాంగంలో ఉందా? అంటే అది ఎందుకు జరిగిందంటే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సివిల్ సప్లైస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు మంత్రి పదవి పోయింది, ప్రభుత్వం పోయింది, మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి ప్రజలు వచ్చి రాళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు ఇచ్చినారు. ఒకవేళ ఆ విధంగా ఎవరికైనా శాంతి భద్రతల సమస్య, ప్రాణహాని ఉంటే ఫిర్యాదు ఇవ్వమండి, పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. నేను అదే చెప్తున్నా కదా, డబ్బు తీసుకున్నా ఉద్యోగాలు ఇప్పిస్తానని. ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళు రాళ్ళు వేసినారు, ఇంకా దాన్ని నువ్వు భరించాలి కదా. ఇప్పుడు అక్కడ కోడిగుడ్లు విసిరినటువంటి అతను తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అనేక బహిరంగ సభల్లో మాట్లాడు, దర్శిత్ అనేటువంటి కుర్రోడు. సో అతని దగ్గర డబ్బులు తీసుకున్నారా కోడెల నాని గారు ఉద్యోగం ఇప్పిస్తానని? ఇప్పుడు ఆడ దర్శిత్ ఉన్నాడు, ఇంకొకరు ఉన్నారని కాదు, ప్రజల దగ్గర డబ్బు తీసుకున్నాడు, మేము ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు, కోడిగుడ్లు వేసినారు. దాన్నే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు వైసీపీ భాషలో. దానికి ఎవరు మాత్రం ఏమంటారు చెప్పండి? కాదండి, అమరావతి పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు, చెప్పులు ఇచ్చినప్పుడు ఏందని అడిగితే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు డీజీపీ గారు, గౌతమ్ సవాంగ్ గారు. ఇప్పుడు డబ్బులు తీసుకుని ఉద్యోగం లేకపోతే రాళ్ళుగా, కోడిగుడ్లు కాకుండా ఇంకేం ఇస్తారు చెప్పండి? ఇంకా కూడా అబ్బటి రాంబాబు గారి మీద ఇస్తారు. వీళ్ళందరి మీద భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దానికి మనం ఏం చేయగలము? ఇవి చేసిన వరకు చేసుకుంటే. అంటే మీకు అధికారం వచ్చింది, మీరు ప్రతీకారం తీర్చుకోవడానికా? మేము అదే చెప్తున్నాం. మేము ఎప్పుడు కూడా వైలెన్స్ ఎంకరేజ్ చేసే ప్రసక్తి లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను లోకేష్ బాబు క్లియర్ గా చేసి చెప్పారు. వైలెన్స్ తావులేదు, ప్రతీకారానికి తావులేదు, చట్టపరంగానే చర్యలు తీసుకుంటారు.
ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి బ్రెవరేజెస్ కార్పొరేషన్ ఎండి 20,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు. సిబిసిఐడి కేసు నమోదు చేసింది, ఎంక్వైరీ జరుగుతా ఉంది. అంటే 20,000 కోట్ల రూపాయలు తినేసిన పందికొక్కును వదిలేయాలనా? చెప్పండి సార్. 20,000 కోట్ల రూపాయల స్కామ్, లిక్కర్ స్కామ్ జరిగింది. భారతదేశంలోనే పెద్ద స్కామ్ గా ఇది బయటపడిపోతుంది. మీరు ఒక 15 రోజులు చూస్తే మొత్తం బ్లాస్ట్ అవుతుంది, మీరు చూడండి. దాని తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా జైలుకు పోతారు. ఇంకా తిన్నోళ్ళు వదిలేయమంటారా? చెప్పండి సార్. వదిలేయమని ఎవరంటారు? చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వారు దుర్వినియోగం, నిజంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, ఆ డబ్బులతో అభివృద్ధి చేయాలి. ఆ ఏర్పాట్లే జరుగుతా ఉంది. వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, ఇంట్రాగేట్ చేస్తే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఇంకో దాని వెనకాల మంత్రులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, అందరూ బయట వస్తారు. ఎక్సైజ్ శాఖ మంత్రులు అందరూ బయట వస్తారు కదా. 20,000 కోట్ల రూపాయల స్కామ్ కదా, అన్ని వస్తాయి. ఇట్లాంటివన్నీ పక్కదారి పట్టించే దానికోసం ఈ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది అని రభస. ఎందుకు వాళ్ళకి అన్ని డౌట్లు? ఎందుకు వస్తుంది మీకు ఇట్లాంటి డౌట్లు? కూటమికి ఏమి ఇబ్బంది లేదు. 15 సంవత్సరాలు అప్రతిహాసంగా సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. అది చచ్చిపోయిన పాము. దాన్ని మళ్ళీ కొట్టేంత టైం, ఓపిక మాకు లేదు. మాకు చాలా పెద్ద మ్యాండేట్ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పైన చెప్పిన విధంగానే మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం, అన్నా క్యాంటీన్లు, పెన్షన్ జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు. 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నారు. హామీలని పెద్ద హామీలు ఇచ్చారు ప్రసాద్ గారు. ఈ హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే? రాష్ట్రం అప్పుల్లో ఉంది. మరి గతంలోనే మీరు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, బీహార్ అయిపోతుంది అని చెప్పేసి రకరకాలుగా గగ్గోలు పెట్టిన పరిస్థితి ఉంది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి ఈ రోజు 7,000 రూపాయలు ఇస్తారు, 1 నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు. ఇది ప్రతి నెల 4,000, అంటే ఆ 3,000 అంటే పాస్ట్ నెలలు ఏదైతే ఉన్నాయో. సో తర్వాత ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఎక్కడి తీసుకొచ్చిస్తారు. ఉచిత బస్సు, ఆర్టీసీ ప్రయాణం ఎక్కడ కల్పిస్తారు? మరి అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఇవన్నీ ఎలా సాధ్యం అవుతుంది సార్? ఇప్పుడు ఇవన్నీ సాధ్యపడుతుంది కాబట్టి క్యాలిక్యులేట్ చేసి ఒక ఎకనామిస్ట్ గా ఆయన ప్రకటన ఇవ్వటం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లు అయితే ఏమి, 4,000 రూపాయల పెన్షన్ అయితే ఏమి, మిగతా హామీలు మెగా డిఎస్సీ అన్ని కూడా చేసే బాధ్యత మాది. నిన్ననే కదా, 5 రోజులు కూడా కాలేదు కదా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి. ఛార్జ్ తీసుకుని 5 గంటలు కూడా కాలేదు కదా. అప్పుడే పెద్ద డిబేట్లు, అప్పుడే పెద్ద రచ్చలు, వైసీపీలు నెత్తిగీరుకునేది, ఏడ్చేది, పెడబొబ్బలు పెట్టేది, బాత్రూములు పోయి తలుపులు వేసుకుని ఎత్తి నోరు కొట్టుకుని ఇదేం కరబరా మనకి. సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి బెల్ట్ దూసుకొని చెక్క బాదినాడు. దాని గురించి పెట్టే డిబేట్ మంచి పాయింట్ డిస్కషన్. ఒక మాజీ ప్రభుత్వ సలహాదారులు, ఒక గౌరవనీయులైనటువంటి వ్యక్తి గురించి ఆ విధంగా నిరాధారమైన ఆరోపణలు, ఇప్పుడు వీళ్ళు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు కూలిపోతుంది, రచ్చలు పడింది, తిట్టుకున్నారు, అరుచుకున్నారు, గిల్లుకున్నారని ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? నేను చెప్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి బెల్ట్ తీసుకుని చితకబాదినాడు. ఇది నిజము. రాలేదు కదా ప్రసాద్ గారు, ఇవన్నీ ఎక్కడన్నా న్యూస్ వచ్చిందా? ఏం సార్, 10 మంది తెలిసేటట్టు కొడతాడు. రూమ్ లో తలుపు వేసుకుని సజ్జల భార్గవ రెడ్డిని వాళ్ళ కొడుకుని బెల్ట్ తీసుకుని 150 కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్నావురా అని చెప్పి చితక బాదినాడు. మీరున్నారా పక్కన? ఆ రూమ్ లో మీరు కూడా ఉన్నారా? ఊరే మాకు తెలుసు సార్. ఎట్లా చుట్టుపక్కల కేకలు వినిపించినాయి సజ్జల రామకృష్ణారెడ్డి. మీరు ఆ పక్కన సరౌండింగ్స్ లో ఉన్నారా? ఇన్నోళ్ళు చెప్పినారు, కొట్టబాక సార్, నన్ను కొట్టబాకండి, నన్ను సభబాకండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అరుపులు, కేకలు వినిపించింది. దాన్ని బట్టి చెప్తాను సార్. ఇంకేం చెప్పండి సార్. ఇప్పుడు ఎక్కడ రమ్మనండి, మీడియా ముందుకు రమ్మండి. సజ్జల రామకృష్ణ ఇంతకు ముందు ప్రతిదీనికి ఓహోని వచ్చి మీడియా ముందు పెట్టి తోటలు కొట్టేది, మీసాల మేలేది చేస్తాడు కదా. మరి ఎక్కడ ఇప్పుడు వచ్చి చెప్పానండి, నన్ను కొట్టలేదు అని చెప్పానండి, ప్రెస్ మీట్ పెట్టమనండి. నేను చెప్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డిని బెల్ట్ తీసుకుని చితకబాదినాడు జగన్మోహన్ రెడ్డిని. వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి, నన్ను కొట్టలేదని చెప్పి చెప్పండి సార్. మీరు ఆ విధంగా చెప్పిన తర్వాత ఇంకేం చెప్పగలుగుతాం ప్రసాద్ గారు? అందుకని చెప్పి నేనేం చెప్తానంటే, ఈ నీలి మీడియా సోదరులకి నిరాధారమైన ఆరోపణలు చేయొద్దండి. ఏదైనా ఉంటే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి.
ఆయన ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుని 5 గంటలు కూడా కాలేదు. అప్పుడే శాంతి భద్రతలు పతనం అయిపోయింది, హైకోర్టులో రిట్ వేయటము, డీజీపీని పార్టీ చేయటం, ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట. నేనేదో చాగంటి వారి ప్రవచనాలు మాదిరి ఉంది మాట్లాడుతా ఉంటే నాకు మీకు ఇంకొక విషయం తెలుసా ప్రసాద్ గారు, ఇప్పుడు ఎక్కడైతే దాడులు జరుగుతూ ఉన్నాయి వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద, కూటమి నేతలు దాడులు చేస్తారని చెప్పేసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందో, సో ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తొందరలోనే బయలుదేరబోతా ఉన్నారు. ఆయన అనౌన్స్మెంట్ చేశారు, నేను వస్తాను, కార్యకర్తలందరికీ భరోసా ఇస్తా, ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని పరామర్శించడానికి ఒకవేళ అదే కానీ జరిగితే వాళ్ళు తరుముకుంటారు. నువ్వు వద్దు, నీ పరామర్శ వద్దు, నీ పాలన తరుముకుంటారు. 5 ఏళ్ళు తాడేపల్లి కొప్పలో మొద్దు నిద్రపోయి పబ్జి గేమ్లు ఆడి మమ్మల్ని శతకబడితే, నీ వైసీపీ కార్యకర్తలు మమ్మల్ని శతకబడేది, నువ్వు మమ్మల్ని పరామర్శించేది. ఏందిరా ఈ కామెడీ? నాయన వద్దురా, నువ్వు వద్దు స్వామి, నువ్వు వెళ్ళిపో అని చెప్తారు. నేను అడిగేది ఫస్ట్ పరామర్శించేది సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రారంభం కావాలా. బెల్ట్ దెబ్బలు ఆయనకి ఎక్కువ పట్టింది, వాతలు లేచిపోయి ఉంటది. ఏం చెప్పేది? ఆయన పరామర్శిస్తే మిగతా అన్ని సక్రమం జరుగుతుంది. నెక్స్ట్ దెబ్బలు విజయసాయి రెడ్డికి బెల్ట్, నెక్స్ట్ దెబ్బలు వైవి సుబ్బారెడ్డికి బెల్ట్. ఇట్లా బెల్ట్ తీసుకుని వీళ్ళందరినీ చితక బాగా ఆయన. ఏంటి శివపార్త్ గారు ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు ఆ విధమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరందరూ కూడా కూటమి నేతలు, మీరందరూ అధికారంలో ఉన్నారని చెప్పేసి, సో వారు ఏమీ చేయలేరు అని చెప్పేసి వారి మీద ఈ విధంగా అపహాస్యం చేస్తూ మాట్లాడడం మేడం శివపార్వతి మేడం, ఒక నిమిషం. నేను గతంలో కూడా మా యొక్క గ్రావిటీ ఇదే విధంగా మాట్లాడాం, ఎక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలేదు. ఓకే, మీకు తెలుసు లేదు బ్రహ్మనాయుడు సార్, ఐ నెవర్ యూజ్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్, నెవర్ ఐ మేడ్ డెరగటరీ కామెంట్స్ ఆన్ ఎనీబడి. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తన తొలి ప్రసంగంలో ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఎవరో మోసం చేశారు కానీ ఆధారాలు లేదు అన్నాడు. ఎవరు చేశారు చెప్పు? నిన్నెవరు మోసం చేశారు? ఈవీఎంలు మోసం చేసిందా? ప్రజలు మోసం చేశారా? మోసం చేయడం ఏందే? ప్రజాస్వామ్యంలో వాళ్ళకున్న హక్కు, ఓటేశారు, నీకు నచ్చలేదు, నువ్వు నచ్చలేదు, ఎవరో మోసం చేశారు అంటే ఎవరిని ఉద్దేశించినట్టు? ముఖ్యమంత్రి గారే స్ట్రైట్ గా మాట్లాడకుండా ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఏమని? ఎవరో మోసం చేశారు కానీ ఆధారాలు లేవు. ఇదేం కామెడీ మాటలు చెప్పు. అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరు మోసం చేశారని మీరు అనుకుంటున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వీళ్ళందరూ, భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి మోసం చేశారే ఆయన ఉద్దేశం అని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. రైట్, మళ్ళీ వస్తాం. లేకుంటే ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే సీఎం గారు క్లారిఫికేషన్ పబ్లిక్ అర్థమైపోతుంది. నిన్ను మోసం చేసినాయా? రైట్, మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు. లక్ష్మి